Hi everyone, welcome to Channologics. Upcoming రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, అలానే పోలీస్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, అలానే ఇతర ఎగ్జామినేషన్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం కంప్లీట్ రీజనింగ్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయబోతున్నాం. టోటల్గా నేను దీంట్లో 30 క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను సాల్వ్ చేయబోయే క్వశ్చన్స్ అన్నీ కూడా రీసెంట్గా ఎగ్జామినేషన్లో వచ్చిన ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ నేను తీసుకుని సాల్వ్ చేయబోతున్నాను. ఎవరైతే స్టూడెంట్స్ అప్కమింగ్ రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్ లేదా ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఎగ్జామ్స్ లేదంటే ఎస్ఐకి సంబంధించి, కానిస్టేబుల్ సంబంధించి అలానే ఇతర ఎగ్జామినేషన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్ పేపర్ని నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. ఆన్సర్స్ ఏమొస్తున్నాయో కామెంట్ చేయండి. మీ ఆన్సర్స్ రైట్ ఆర్ రాంగ్ నేను చూసి రిప్లై ఇస్తాను. మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మీకు ఇది ఒక మంచి అవకాశం. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి ప్రతి ఒక్కరు కూడా. ఈ క్వశ్చన్ డైస్కి సంబంధించింది. అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ కామెంట్ చేయాలి. ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏమడుతున్నారంటే ఆపోజిట్ టు 1, ఒకటికి ఎదురు ముఖం ఏమిటి అంటున్నారు. జాగ్రత్తగా చూసి వెంటనే ఫటాఫట్ ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్స్ ఎలా పెట్టాలి అని ఆల్రెడీ మనం నేర్పించాము, అవునా కదా. 1కి ఆపోజిట్ ఏమిటి అంటున్నారు. గమనించండి, ఇదిగోండి 1 ఇక్కడ ఉంది, అవునా కదా. 1తో పాటు ఉన్న కాంబినేషన్ ఏంటంటే 5-4. 1తో పాటు ఉన్న కాంబినేషన్ ఏమిటంటే 5-4. ఇప్పుడు ఇలాంటి 5-4 కాంబినేషన్ ఎక్కడైనా ఉందో చూడండి. ఇలాంటి 5-4 కాంబినేషన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇదిగోండి సేమ్ 5-4 కాంబినేషన్ కనిపిస్తుంది, అవునా కదా. సేమ్ 5-4 కాంబినేషన్ కనిపిస్తుంది. అప్పుడు ఏమని చెప్పొచ్చు, ఎప్పుడైతే 2 ఎలిమెంట్స్ కామన్గా ఉంటాయో, 2 ఎలిమెంట్స్ కామన్గా ఉన్నప్పుడు మిగిలిపోయిన వాళ్ళు ఆపోజిట్ అని చెప్పాం మనం, అవునా కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో 1 మిగిలిపోయింది, ఇక్కడ చూస్తేనేమో 6 మిగిలిపోయింది. అంటే దాని మీనింగ్ 1కి ఆపోజిట్ ఎవరు అంటే 6. అర్థమైందా. ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 6. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూస్తే కనుక ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ టెయిల్ ఈజ్ కోడ్ యాజ్ 7614. టేల్ ఈజ్ కోడ్ యాజ్ 1749. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఐ? ఐకి కోడ్ ఏమిటి అంటున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ టెయిల్ అలానే మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ టెయిల్ అలానే ఈ టేల్ ఈ రెండింటిలో మీరు గమనిస్తే కనుక ఇక్కడ మనకి కావాల్సింది ఐ కావాలి. ఇదిగోండి మనకి ఇక్కడ ఐ కనిపిస్తుంది, అవునా కదా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే టీఏఎల్ ఇక్కడ ఉంది, టీఏఎల్ ఇక్కడ ఉంది, అవునా కదా. అంటే ఈ రెండింటిలో టీఏఎల్ కామన్గా ఉన్నాయి, అవునా కదా. అంటే మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దీంట్లో ఈ రెండింటిలో కామన్గా లేని నెంబర్ కావాలి. ఈ రెండింటిలో కామన్గా లేని నెంబర్ అంటే మీరు గమనించవచ్చు 7 కామన్గా ఉంది, 1 కామన్గా ఉంది, 4 కామన్గా ఉంది. మరి ఇక్కడ కామన్గా లేనిది ఏంటంటే 6. మరి ఐకి కోడ్ ఏమిటి అంటే 6. అర్థమైందా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి అంటే 6. ఎందుకంటే మీరు గమనించవచ్చు ఇక్కడ టీఏఎల్ ఉంది, అక్కడ టీఏఎల్ ఉంది. మరి రెండింటిలో కామన్గా మీరు గమనించినప్పుడు మీరు చూస్తే కనుక రెండింటిలో కామన్గా 7, 1, 4 కామన్గా ఉన్నాయి. మరి ఇక్కడ ఐ ఉంది కాబట్టి ఐకి కోడ్ అనేది ఇక్కడ సపరేట్గా ఉంటుంది, అవునా కదా. అంటే కామన్గా లేనిది. మరి కామన్గా లేనిది ఏమిటంటే 6. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమైందంటే 6. ఇది మీరు గమనిస్తే కనుక ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఇది. కవ్వు కాఫ్ పిగ్ అయితే ఏమిటి అంటున్నారు. కవ్వు కాఫ్ పిగ్ ఏమిటి? కౌకి కాఫ్కి ఉన్న సంబంధం ఏమిటో తెలిస్తే దాని ప్రకారం పిగ్గికి ఆన్సర్ ఏమిటో చెప్పొచ్చు మనం. కౌ కాఫ్ ఏమిటి అంటే కవ్వు పెద్దగా అంటే కౌ యొక్క బేబీస్ అంటే చిన్నవి ఉంటాయి కదా, వాటిల్ని మనం కాఫ్ అని పిలుస్తూ ఉంటాం అన్నమాట, ఓకేనా. కౌ పిల్లల్ని కాఫ్ అని పిలుస్తాం. మరి పిగ్ పిల్లల్ని ఏమని పిలుస్తాము చెప్పాలి. పిగ్ పిల్లల్ని ఏమని పిలుస్తాము? కిటెన్ అని పిలుస్తామా, పిగ్లెట్ అని పిలుస్తామా, పప్పీ అని పిలుస్తామా, ఫోల్ అని పిలుస్తామా? మీ అందరూ తెలిసిందే పిగ్ పిల్లల్ని పిగ్లెట్ అని పిలుస్తాము. ఎస్, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది, 0 to 0 బ్యాచ్. ఈ బ్యాచ్లో మొత్తం అన్నీ కూడా నేనే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్పబోతాను అనమాట. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గురించి యూస్ఫుల్ అయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది అనమాట. అలానే రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మన దగ్గర కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు క్లాస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మినిట్స్ కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే రైల్వే ఎన్టీపీసీ సంబంధించి స్పెషల్ బ్యాచ్ ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మినిట్స్ కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఎస్ఎస్ సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ సంబంధించి కంప్లీట్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉందన్నమాట. క్లాస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎస్బీఐ పీఓ క్లబ్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మినిట్స్ కూడా క్లాస్ సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళ కోసం స్పెషల్ కాంబో ప్యాక్ ఉంది. ఇందులో మీకు క్లాస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాస్, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే వీఆర్ఓ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. అర్థమెటిక్ రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ రీజనింగ్, అలానే జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింగిల్ సబ్జెక్ట్ సంబంధించిన స్పెషల్ బ్యాచెస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. అలా అన్ని కోర్సెస్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మినిట్స్ కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి 5 వర్డ్స్ ఇచ్చారు. వీటిల్ని ఇంగ్లీష్ డిక్షనరీ ఆర్డర్లో పెట్టండి అని చెప్పంటున్నారు.
ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వస్తుంటాయి. ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు రైల్వే ఎగ్జామినేషన్స్, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో, రైల్వేకి సంబంధించి మీరు గ్రూప్ డి రాసినా, రైల్వే సంబంధించి ఎన్టీపీసీ రాసినా, ఎస్ఎస్సికి సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ, జీడీ ఎగ్జామ్స్ రాసినా మీకు ఖచ్చితంగా ఈ డిక్షనరీ ఆర్డర్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తుంటాయి అనమాట. ఒక్కసారి మీరు అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ వస్తూ గమనించాలి. జాగ్రత్తగా గమనించండి. మీరు చూస్తే కనుక ఫస్ట్ 2 లెటర్స్ డిఈ అనేవి అన్నిట్లో కామన్గా ఉన్నాయి. మరి డిఈ కామన్గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ లెటర్ చెక్ చేస్తే ఇవి ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది, ఎఫ్ ఉంది. మనకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ సి వచ్చుద్ది. సి అన్నప్పుడు మళ్ళీ సీలు మళ్ళీ 3 ఉన్నాయి అనమాట సీలు. అందుకే నెక్స్ట్ లెటర్ చెక్ చేయండి. నెక్స్ట్ లెటర్ చెక్ చేస్తే ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఐ ఉంది. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనకు తెలిసిందే ఫస్ట్ మనకి ఐ వచ్చుద్ది, ఫస్ట్ ఐ వచ్చుద్ది. అవునా కదా? ఐ వచ్చింది కాబట్టి ఐ చూస్తే కనుక ఐ తర్వాత ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ డి ఉంది. మరి డి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఫస్ట్ రావాలి. ఆ తర్వాత వచ్చేసరికి ఇది సెకండ్ రావాలి. అవునా కదా? ఆ తర్వాత మనకి ఇది రావాలి. అవునా కదా? అంటే ఫస్ట్ 4 రావాలి, తర్వాత 1 రావాలి, తర్వాత 3 రావాలి. 4 1 3 4 1 3తో ఉండే ఆప్షన్ ఒక్కటే ఉంది ఇక్కడ. 4 1 3 అది ఆన్సర్ అవుద్ది. ఫర్ నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇది నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. 4 27 16 125 క్వశ్చన్ మార్క్ 434. మీరు ఒక్కసారి వీటిని గమనిస్తే కనుక ఇవి ఎలా ఉన్నాయి ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇవి ఎలా ఉన్నాయి ఇవి చూస్తే కనుక స్క్వేరు క్యూబు కాంబినేషన్లో ఉన్నాయి. ఇప్పుడు 4 అంటే 2 స్క్వేరు, 27 అంటే 3 క్యూబ్, మళ్ళీ 16 అంటే 4 స్క్వేరు, 125 అంటే 5 క్యూబ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం రావాలంటే 6 స్క్వేర్. అవునా కదా? ఇది వచ్చేసరికి మళ్ళీ 7 క్యూబ్. ఎస్ ఆర్ నో? జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇవి ఆల్టర్నేట్గా ఉంటున్నాయి. ఆల్టర్నేట్గా స్క్వేరు క్యూబ్. ఇప్పుడు మనకు కావాల్సింది మిక్సింగ్ ఇదే కదా. మిక్సింగ్ ఏంటంటే 6 స్క్వేర్ అంటే 36 మన ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఎంబెడెడ్ ఫిగర్ అనమాట. ఎంబెడెడ్ ఫిగర్, దాగి ఉన్న చిత్రము. ఇక్కడ మనకు ఒక బొమ్మ కనిపిస్తుంది. మీరు అందరూ జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి బొమ్మ ఏ ఆప్షన్లో ఉందో మీరు చెప్పాలి. సేమ్ ఇలాంటి బొమ్మ, ఎంబెడెడ్ ఫిగర్, దాగి ఉన్న చిత్రము. ఇలాంటి బొమ్మ మనకి ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించండి, చాలా నీట్గా గమనించాలి. ఇవి కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టే క్వశ్చన్స్. ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాయి. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా రైల్వే గ్రూప్ డి, రైల్వే ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ అనమాట. ఎస్, కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టే క్వశ్చన్స్ ఇవి. దీనికి అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా గమనించండి. ఇలాంటి బొమ్మ ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడ కనిపిస్తుంది? ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు నీట్గా గమనించినట్లయితే కనుక ఎస్, ఒక్కసారి మీరు ఈ ఆప్షన్ 4ని జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక ఆప్షన్ 4లో మీరు చూడొచ్చు మనకు కావాల్సిన సేమ్ ఆప్షన్ 4లో కనిపిస్తుంది. ఎస్, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇది లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్ కాంబినేషన్ అనమాట. లెటర్ నెంబర్ కాంబినేషన్. జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమొస్తుందో గమనించాలి. పి తర్వాత సి, B+1 C, C+1 D, D+1 E, E+1 F. అంటే మనకి ఫస్ట్ ఎఫ్ రావాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ ఎఫ్ లేదు, రాంగ్ ఆన్సర్. ఇగో ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ ఎఫ్ లేదు, రాంగ్ ఆన్సర్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ జాగ్రత్తగా గమనించండి. హెచ్ తర్వాత జే అంటే +2 జరిగింది ఇక్కడ. జే తర్వాత ఎల్ +2 జరిగింది. ఎల్ తర్వాత ఎన్ +2 జరిగింది. ఎన్ తర్వాత +2. ఎన్ తర్వాత +2 అంటే పి రావాలి. ఎన్ తర్వాత +2 అంటే మనకి పి రావాలి. పి, అవునా కదా? ఎన్ తర్వాత +2 అంటే పి రావాలి. అంటే ఆప్షన్ ఏమవ్వాలి? FP26. అవునా కదా? ఎందుకంటే ఇక్కడ ఓ ఉంది, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. సో ఆన్సర్ ఏంటంటే FP26 ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక మిర్రర్ ఇమేజ్కి సంబంధించిన క్వశ్చన్. మిర్రర్ ఇమేజ్, ప్రతిబింబము. మిర్రర్ ఇమేజ్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు. మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు. ఎడమ వైపు ఉన్నది కుడివైపుకి వెళ్తుంది, కుడివైపు ఉన్నది ఎడమ వైపుకి వచ్చుద్ది. కానీ పైన కింద ఎలాంటి మార్పులు ఉండవు. పైన ఉండాల్సింది పైనే ఉంటుంది, కింద ఉండాల్సింది కిందే ఉంటుంది. దాంట్లో ఎలాంటి మార్పులు ఉండవు. అవునా కదా? ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ ఏ రైట్ సైడ్ ఉంది, ఇప్పుడు ఇది లెఫ్ట్కి రావాలి. చూడండి, ఏ లెఫ్ట్కి వచ్చింది, ఇక్కడ ఏ లెఫ్ట్కి రాలేదు, రాంగ్ ఆన్సర్. ఏ లెఫ్ట్కి వచ్చింది, కానీ ఏమైందంటే సేమ్ టు సేమ్ అలానే ఉంది. మనకేమోనంటే ఈ రైట్లో ఉన్న లెఫ్ట్కి వచ్చినప్పుడు ఈ ఏలో ఉంది కదా, సేమ్ టు సేమ్ అలా ఉండకూడదు. అవునా కదా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఈ టాప్లో ఉండాల్సింది కాస్త బాటమ్కి వచ్చేసింది, రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏమిటంటే ఆప్షన్ 1. ఈ క్వశ్చన్ చూడండి. ఇది లెటర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. CO స్పేస్ 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 G స్పేస్ C స్పేస్ 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 E స్పేస్ E ఇలా ఉంది. ఇప్పుడు ఈ బ్లాంక్స్లో ఏ లెటర్స్ సరిపోతాయి అనే ఆప్షన్ మనం జాగ్రత్తగా సెలెక్ట్ చేయాలి. మీరు చూడవచ్చు ఒకసారి. ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక చూడండి, సి తర్వాత ఓ ఉంది. అవునా కదా? సి తర్వాత ఓ. మరి సి తర్వాత ఓ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి తర్వాత ఓ పెడుతున్నాను. ఇక్కడ ఓ ఉంది, ఓకి ముందు నేను సి పెడుతున్నాను.
అలానే ఇక్కడ జీ తర్వాత ఈ ఉంది, అందుకని ఇక్కడ జీ తర్వాత ఈ పెడుతున్నాను. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, సిఓ ఇక్కడ ఏం అవడానికి ఛాన్స్ ఉంది, COLLEG అని చెప్పొచ్చా, COLLEG ఎస్ అని చెప్పొచ్చా, COLLEG జాగ్రత్తగా గమనించండి, COLLEGE మళ్ళీ చూడండి, COLLEGE సరిపోయింది కదా. COLLEGE కాలేజ్ అనే వర్డ్ని వీళ్ళు ఏం చేశారంటే ఇలా రికరింగ్ రాసుకుంటూ వెళ్ళిపోయారన్నమాట. సో ఆన్సర్ ఏమో వాళ్ళు చెప్పినప్పుడు ఆన్సర్ జాగ్రత్తగా చూసి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి ఒకసారి. LLE అంటే ఒకటే ఆప్షన్ స్టార్ట్ అయింది, LLEతో ఒకటే ఆప్షన్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మన ఆన్సర్ అవుతుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ డాన్సర్ ఈస్ కోడ్ యాజ్ REPEAD, QUEAZY ఈస్ కోడ్ యాజ్ YZGCUQ. హౌ విల్ SQUAWK బీ కోడెడ్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్? ఇది క్వశ్చన్ అనమాట. జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ అసలు లాజిక్ ఏమిటి అని జాగ్రత్తగా గమనిస్తే కనుక మీరు చూడండి, ఈ DA ఈ స్టార్టింగ్లో ఉన్నాయి కాస్త రివర్స్లో AD అయ్యాయి, తర్వాత ER ఈ లాస్ట్లో ఉన్నాయి కాస్త ఫ్రంట్కి వచ్చి RE అయ్యాయి. ఇప్పుడు ఈ NSC ఏవైతే ఉన్నాయో ఈ NSC అనేవి ఈ మధ్యలో ఉన్నాయి కదా, ఇవి కనపట్టలేదు. ఇక్కడ మధ్యలో ఏమొచ్చినాయంటే PE వచ్చినాయి, PE అవునా కదా. మరి ఎలా వచ్చినాయి చూడండి, Nకి నేను +2 చేశాను అనుకోండి, Nకి +2 చేస్తే P వచ్చింది, Cకి +2 చేస్తే E వచ్చింది అవునా కదా. అంటే మధ్యలో ఉన్న 2 లెటర్స్ +2 జరిగింది. ఎస్ ఆర్ నో? ఇక్కడ కూడా సేమ్ అలానే ఉందేమో చెక్ చేస్తాను. మధ్యలో A ఉన్నాయి, వీటికి +2 చేస్తాను. Eకి +2 చేస్తే ఏమవ్వాలి, Eకి +2 చేస్తే G రావాలి, ఎస్ G వచ్చింది. Aకి +2 చేస్తే ఏం రావాలి, C వచ్చింది, సరిపోయింది అవునా కదా. అలానే ఫస్ట్లో ఉన్న QU కాస్త లాస్ట్లోకి వచ్చాయి UQ కింద, అలానే లాస్ట్లో ఉన్న ZY కాస్త ఫస్ట్కి వచ్చే YZ కింద. ఇది లాజిక్. ఇప్పుడు మనకు అర్థమైంది కదా. సో సేమ్ అదే లాజిక్ని ఫాలో అవుతూ ఇప్పుడు ఏం చేయాలంటే మధ్యలో ఉన్న 2 లెటర్స్కి నేను +2 చేయాలి అవునా కదా. మధ్యలో ఉన్న 2 లెటర్స్కి +2 చేయాలి. యూకి +2 చేస్తే W రావాలి, ఏకి +2 చేస్తే C రావాలి. అంటే మధ్యలో WC ఉండాలి. చూడండి, మధ్యలో WC ఉన్నాయా, లేవు కాబట్టి రాంగ్ ఆన్సర్. మధ్యలో WC ఉన్నాయా, ఎస్ ఉన్నాయి. మధ్యలో WC ఉన్నాయా, ఎస్ ఉన్నాయి. ఇక్కడ WC ఉన్నాయా, లేవు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ SQ స్టార్టింగ్లో ఉన్నాయి, ఇప్పుడు ఇవి లాస్ట్కి వెళ్ళిపోవాలి. SQ లాస్ట్కి వెళ్ళిపోయి QS అవ్వాలి. ఇది ఒక QS అయింది, ఇక్కడ బాగానే ఉంది. ఇవి ఇక్కడ కూడా QS అయింది, ఇది కూడా బాగానే ఉంది. అలానే WK ఫస్ట్కి వచ్చి KW అవ్వాలి, KW. కానీ ఇక్కడ ఏమైందో చూడండి, ఇక్కడ చూస్తే కనుక ఇది KW కాదు, KM ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. మనకు కావాల్సింది KW, ఇది కూడా KW కనిపిస్తుంది. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 100 ఈజ్ రిలేటెడ్ టు 18. చూడండి, 100 ఈజ్ రిలేటెడ్ టు 18 అంటే 18 అనే నెంబర్ నుంచి 100 వచ్చిందనమాట. నెక్స్ట్ అలానే ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్, అదే లాజిక్ని ఫాలో అవుతూ 16 అనే నెంబర్ నుంచి 90 వచ్చింది. 16 అనే నెంబర్ నుంచి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ రిలేటెడ్ టు 12. మరి 12 అనే నెంబర్కి ఏమొస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. 12 అనే నెంబర్కి ఏమొచ్చింది? 18 అనే నెంబర్ నుంచి 100 వచ్చింది, 16 అనే నెంబర్ నుంచి 90 వచ్చింది. మరి 12 అనే నెంబర్ నుంచి ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ఈ మూడిట్లో లాజిక్ అనేది సేమ్ లాజిక్. ఆ లాజిక్ ఏంటో మనకు తెలియాలి. ఆ లాజిక్ ఏంటో తెలిస్తే అప్పుడు మనం 12 అనే నెంబర్కి ఏమొచ్చుద్ది అని మనం చెప్పగలం. అర్థమైందా? ఫస్ట్ మనకు లాజిక్ ఏంటో తెలియాలి. ఈ లాజిక్ ఏమిటి అనేది ఒక్కసారి లాజిక్ ఏంటి గమనించండి. ఇక్కడ 18 ఉంది కదా, ఈ 18 అనే నెంబర్ని 18 × 5 చేస్తే 90 + 10 చేసామనుకోండి, అప్పుడు మనకి 100 వస్తుంది. సేమ్ టు సేమ్ అలా ఇక్కడ 16 ఉంది కదా, 16 × 5 చేస్తే 80 + 10 80 + 10 చేసామనుకోండి 90. అదే లాజిక్ని ఫాలో అవుతూ ఇక్కడ 12 ఉంది కదా, ఈ 12ని × 5 చేసామనుకోండి 60 + 10 చేసామనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏం రావాలి? 70. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటంటే 70 ఈజ్ రైట్ ఆన్సర్. లాజిక్ ఏమిటి అంటే × 5 + 10. అర్థమైందా? × 5 + 10. అలా 18 × 5 90 + 10 100. 16 × 5 80 + 10 90. సేమ్ అదే లాజిక్ని ఫాలో అవుతూ 12 × 5 60 + 10 చేస్తే ఆన్సర్ ఏమిటి అంటే 70. ఇది సిలాజిమ్కి సంబంధించిన క్వశ్చన్. ఒక్కసారి జాగ్రత్తగా మీరు డయాగ్రామ్ వేసుకోండి. సమ్ rings are gold. Some rings are gold. Next, all gold is hot. All gold is hot. Next, some hot are red. Some hot are red. గమనించండి, ఇదేమో రెడ్, ఇదేమో రింగ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది రింగ్, ఇదేమో రెడ్. ఇప్పుడు ఒకసారి మనకి ఇచ్చిన కన్క్లూజన్స్ ఏమిటో చూద్దాం.
ఫస్ట్ కన్క్లూజన్ సమ్ గోల్డ్ ఆర్ రింగ్స్, సమ్ గోల్డ్ ఆర్ రింగ్, ఇదిగోండి గోల్డ్ రింగ్ కలిసి ఉన్నాయి, ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ హాట్ ఆర్ గోల్డ్, సమ్ హాట్ ఆర్ గోల్డ్, ఇదిగోండి హాట్ ఇదిగోండి గోల్డ్, హాట్ టు గోల్డ్ కలిసి ఉన్నాయి కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ రెడ్ ఆర్ హాట్, సమ్ రెడ్ ఆర్ హాట్, ఇదిగోండి రెడ్ ఇదిగోండి హాట్, రెడ్ హాట్ కలిసి ఉన్నాయా, ఎస్ రెడ్ హాట్ కలిసి ఉన్నాయి అండ్ ఇది కూడా రైట్ ఆన్సర్. అంటే అన్నీ కూడా రైట్ ఆన్సర్లే, ఎస్ అన్నీ కూడా రైట్ ఆన్సర్లే. అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది, ఆల్ ద కన్క్లూజన్ ఫాలో, ఎస్ ఆల్ ఆర్ రైట్, అన్నీ కూడా రైట్ ఆన్సర్లే. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి, ఇది సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనించి మనం నెక్స్ట్ రావాల్సింది ఏమిటో చెప్పాలి. ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనించండి. ఈ సిరీస్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాల్సిన ఆప్షన్ ఏమిటి జాగ్రత్తగా గమనించాలి. ఎస్ ప్రతి ఒక్క స్టూడెంట్ జాగ్రత్తగా గమనించి ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన ఆప్షన్ ఏమిటి అనేది కమెంట్ చేయాలి. ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ స్క్వేర్ ఏదైతే ఉందో ఇది మధ్యలోనే ఉంది, ఇక్కడ మధ్యలో ఉంది, ఇక్కడ మధ్యలో ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ మధ్యలో ఉంది. అంటే మన ఆన్సర్లో కూడా మధ్యలో ఉండాలి, ఎలాగో అన్ని ఆప్షన్స్లో మధ్యలోనే ఉంది. ఇప్పుడు ఈ సర్కిల్ చూడండి, ఫస్ట్ ఈ కార్నర్లో ఉంది, తర్వాత ఈ కార్నర్ నుంచి మధ్యలోకి వచ్చింది, ఆ తర్వాత ఈ చివరికి వచ్చింది, ఆ తర్వాత మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏమవ్వాలి, ఈ కిందకు వచ్చేయాలి కిందకి. మరి సర్కిల్ అక్కడ కింద ఎక్కడుందో చూడండి, కింద ఎక్కడుందో మీరు చూస్తే కనుక సర్కిల్ కింద ఆప్షన్ 4లో ఉంది, ఇంకెక్కడా కూడా కింద లేదు. ఇక్కడ ఉంది, తర్వాత మధ్యలో ఉంది, తర్వాత చివరికి వెళ్ళింది, తర్వాత మళ్ళీ మధ్యలోకి వచ్చింది, నెక్స్ట్ కిందకి రావాలి కాబట్టి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్, మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి కూడా మన ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కసారి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్, ఇంటూ అండ్ డివిజన్ ఆర్ ఇంటర్చేంజ్డ్. సో అలా ఇంటర్చేంజ్ అయిన తర్వాత మన ఆన్సర్ ఏమవబోతుంది అంటున్నారు. చూడండి, ఇగో ఈ డివిజన్ ఇంటూ ఇంటర్చేంజ్ అవుతాయి అని డివిజన్ ప్లేస్లోకి ఇంటూ ప్లేస్లోకి డివిజన్ వచ్చింది. అలానే ప్లస్ మైనస్, ప్లస్ ప్లేస్లో మైనస్, మైనస్ ప్లేస్లో ప్లస్ వస్తాయి. ఇలా ఇంటర్చేంజ్ అయిన తర్వాత ఆన్సర్ ఏమవుద్ది అంటున్నారు. గమనించాలి, మనం బాడ్ మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్ మాస్ రూల్ ఫాలో అవుతున్నప్పుడు ఫస్ట్ డివిజన్ చేయాలి. 12 డివైడ్ బై 3 అంటే అప్పుడు మనకి ఏమొచ్చుద్ది అంటే 4 వచ్చుద్ది. ఆ తర్వాత మనం మల్టిప్లికేషన్ చేయాలి. 16 ఇంటూ 6 చేసామనుకోండి అప్పుడు మనకి 96 వచ్చుద్ది. 96 మైనస్ 4 ప్లస్ 6, 96 మైనస్ 4 చేస్తే 92, 92 ప్లస్ 6 చేస్తే 98. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 98. బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ని మనం కళ్ళతో చూసి ఎలా ఆన్సర్లు పెట్టాలి అని ఓన్లీ మనం షార్ట్ ట్రిక్స్కి సంబంధించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. మీరందరూ కూడా వెంటనే ట్రై చేసి ఆన్సర్ వస్తూ కమెంట్ చేయాలి. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. A ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క తల్లి. ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క సోదరుడు. ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి, ఏ బి యొక్క భార్య. ఏ డివిజన్ బి మీన్స్ ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి, ఏ బి యొక్క తండ్రి. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం వాళ్ళు ఏమడుతున్నారో గమనించండి. వాళ్ళు ఏమడుతున్నారంటే పి ప్లస్ క్యూ డివిజన్ ఆర్ ఇంటూ ఎస్ మైనస్ టీ డివిజన్ యూ. ఇందులో హౌ ఈస్ ఎస్ రిలేటెడ్ టు యూ, హౌ ఈస్ ఎస్ రిలేటెడ్ టు యూ. అర్థమైందా? హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు యూ. యూకి ఎస్ ఏమవుతారని క్వశ్చన్ అడుగుతున్నారు. అర్థమైందా? హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు యూ. ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ మనం చెప్పాము. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రావాలి, రైట్ నుంచి లెఫ్ట్కి. అదే లాజిక్ని ఫాలో అవుతూ మనం ఆన్సర్ చెప్పాలి, రైట్ టు లెఫ్ట్. ఈ డివిజన్ అంటే ఏమిటి? డివిజన్ అంటే ఏమిటంటే ఫాదర్. సో డివిజన్ అంటే ఏమిటంటే ఫాదర్. మైనస్ అంటే ఏమిటి? బ్రదర్. అవునా? అంటే ఫాదర్ వాళ్ళ బ్రదర్, ఫాదర్ వాళ్ళ బ్రదర్. చూడండి, ఫాదర్ వాళ్ళ బ్రదర్ అని ఆప్షన్ ఎక్కడ చూపిస్తుంది? ఎస్, ఫాదర్ వాళ్ళ బ్రదర్ అని ఆప్షన్ డైరెక్ట్గా చూపించేస్తుంది. యాక్చువల్లీ ఫాదర్ వాళ్ళ బ్రదర్ని అంకుల్ అని పిలుస్తాము, అవునా కదా? కానీ ఆప్షన్లో అంకుల్ అని ఇవ్వకోకుండా వాళ్ళు డైరెక్ట్గా ఫాదర్ బ్రదర్ అని ఇచ్చారు. మరి ఫాదర్స్ బ్రదర్ అని డైరెక్ట్గా ఇచ్చినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ అదే కదా, ఫాదర్స్ బ్రదర్. ఆన్సర్ పెట్టండి. ఆప్షన్ 2 ఫాదర్స్ బ్రదర్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. The position of how many letters will remain unchanged if all the letters in the word mobile are arranged in English alphabetical order. సో మొబైల్లో ఉన్న లెటర్స్ అన్నిటిని ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ని మార్చుకోవు అని క్వశ్చన్ అడుగుతున్నారు. అర్థమైందా? ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాయి. గమనించండి, మొబైల్ MOBILE, అవునా కదా? ఇప్పుడు ఈ మొబైల్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ని ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఈ ఫస్ట్ ఏమొచ్చిందంటే మనకి బి వచ్చుద్ది, తర్వాత ఈ వచ్చుద్ది, ఐ వచ్చుద్ది, ఎం వచ్చుద్ది, ఐ తర్వాత ఎల్, ఎం తర్వాత ఓ. ఎస్ ఆర్ నో? ఇప్పుడు జాగ్రత్తగా చెక్ చేయండి ఎన్ని మారట్లేదు పొజిషన్లు. ఒక్కసారి మీరు జాగ్రత్తగా చెక్ చేస్తే కనుక ఎన్ని మారట్లేదు పొజిషన్లు అని చెక్ చేస్తే
అన్ని లెటర్స్ కూడా పొజిషన్ మారిపోయాయి. సో ఎన్ని లెటర్స్ పొజిషన్ మారలేదు అంటే నన్ ఆన్సర్ అవుద్ది. నన్. మీరు వీటిని ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయాలి. అవునా కదా? అరేంజ్ చేసినప్పుడు ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ మారలేదు అంటే అన్ని లెటర్స్ కూడా వాటి పొజిషన్ని మార్చేసుకున్నాయి. అందుకని ఆన్సర్ ఏమవుద్దంటే నన్ ఆన్సర్ అవుద్ది. నన్. ఇది ఎనాలజీ టైప్ క్వశ్చన్. ఇది ఎనాలజీ టైప్ క్వశ్చన్. ఓకేనా? ఎనాలజీ టైప్ క్వశ్చన్ ఇది. ఒక్కసారి నేను జాగ్రత్తగా మీరు అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ఎనాలజీకి సంబంధించింది. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడున్న లాజిక్ సేమ్. అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఒక ఆప్షన్ ఉంది. అది ఏమిటో మనం చెప్పాలి. అర్థమైందా? అక్కడ రెండిట్లో సేమ్ లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటో మనకు తెలియదు. అదే మనం కనుక్కోవాలి. ఆ లాజిక్ ఏంటో తెలుసుకుని అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంది. అదేమిటో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. 40 123 63 192 అసలు ఫస్ట్ మనకి ఒక లాజిక్ అని తెలియాలి. అది తెలిస్తే అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఆన్సర్ ఏంటో మనం చెప్పగలుగుతాము. జాగ్రత్తగా గమనించండి. మీ జాగ్రత్తగా గమనిస్తే కనుక ఫస్ట్ ఈ 40 ఉంది కదా, ఈ 40ని మనం ఇంటూ 3 చేసామనుకోండి 120 వచ్చుద్ది. 120కి +3 చేస్తే 123 వచ్చుద్ది. ఎస్ ఆర్ నో? సేమ్ టు సేమ్ అలానే ఇక్కడ కూడా ఈ 63 ఉంది కదా, 63ని మనం ఇంటూ 3 చేసామనుకోండి 189 వచ్చుద్ది. 189కి +3 కలిపామనుకోండి అప్పుడు మనకి 192 వచ్చుద్ది. ఎస్ ఆర్ నో? మరి ఇదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఉంది జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు 68 ఉంది కదా, 68ని మనం ఇంటూ 3 చేసామనుకోండి అప్పుడు ఏమో చెప్పండి. 68ని ఇంటూ 3 చేస్తే 180 + 8 3 × 24. అవునా కదా? 180 + 24 చేసామనుకోండి 214. మళ్ళీ దానికి +3 చేయాలిగా, చేస్తే మరి ఇది రాదు కదా, రాదు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇప్పుడు 39 కాస్త 120 అంట. 39ని ఇంటూ 3 చేసామనుకోండి అప్పుడు ఏమొస్తుంది? 39 ఇంటూ 3 చేస్తే 9 3 27 అంటే 117 +3 సరిపోయిందిగా. ఎస్ సరిపోయింది. చూడండి 39 ఇంటూ 3 చేసామనుకోండి 117 +3 చేసామనుకోండి 120. మనకు కావాల్సిన 120 వచ్చేసింది. ఎస్. సో ఇంటూ 3 +3 లాజిక్ సరిపోతూ ఆప్షన్ 2 ఉంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్? సో ఇచ్చిన ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఒక్కసారి అందరూ కూడా ట్రై చేయండి. ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. ఇచ్చిన ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? ఈ ఫిగర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ కమెంట్ చేయాలి. ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇదిగోండి ఇక్కడ ఇది చూడండి, ఇవి 3 ట్రయాంగిల్స్, ఇవి 3. ఓకేనా? నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి, ఇవి 3 ట్రయాంగిల్స్. ఓకే. నెక్స్ట్ అలానే జాగ్రత్తగా ఇది గమనించండి, ఇవి 3 ట్రయాంగిల్స్. నెక్స్ట్ అలానే ఇదిగో ఇది చూడండి, ఇవి 3 ట్రయాంగిల్స్. అవునా కదా? అలా మొత్తం మీద 3 3 3 3 అంటే 3 4s are 12. అవునా కదా? ఈ 12తో పాటు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ 12తో పాటు మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇంకా ఏమైనా ఉన్నాయని చూస్తే కనుక 12తో పాటు ఇది 13. అవునా కదా? 12తో పాటు మీరు గమనిస్తే ఇది 13. ఎస్ ఆర్ నో? ఇది 13. నెక్స్ట్ ఇది 14. ఎస్. ఇంకేమైనా ఉన్నాయా మనం మిస్ చేసినవి? ఇదిగో ఇక్కడ ఒక పెద్దది చూడండి, పెద్దది. ఎస్, ఈ పెద్దది మనం టచ్ చేయలేదు. ఇగో ఈ పెద్దది, ఈ మొత్తం కలిపి ఈ పెద్ద టచ్ చేయలేదుగా, 15. సో మొత్తం ఏంటంటే 15 ట్రయాంగిల్స్. ఎస్. ఈ క్వశ్చన్ చూడండి, ఇది బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఆయుష్ టోల్డ్ నేహా, దో ఐ ఆమ్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్ బట్ యు ఆర్ నాట్ మై బ్రదర్, హౌ ఈజ్ నేహా రిలేటెడ్ టు ఆయుష్? ఆయుష్ నేహాతో చెప్తున్నాడు ఏమని? నేను మీ తండ్రికి కొడుకుని, అయినప్పటికీ మీరు నా సోదరుడు కాదు అని చెప్పాడు. ఆయుష్కి స్నేహ ఏమవుద్ది చూడండి. మీ తండ్రికి కొడుకు అన్నప్పుడు ఇద్దరికి తండ్రి ఒకలేనే. అవునా కదా? మీ తండ్రికి కొడుకు అన్నప్పుడు ఇద్దరికి తండ్రి ఒకలే. కానీ ఏమన్నారంట? మీరు నా సోదరుడు కాదు అన్నారు. మరి సోదరుడు కాదన్నప్పుడు ఏమవ్వాలి? ఇంకా సోదరి అవ్వాలి. ఎస్ ఆర్ నో? సోదరి, సిస్టర్. ఎస్ ఆర్ నో? దో ఐ ఆమ్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్ బట్ యు ఆర్ నాట్ మై బ్రదర్. నేను మీ తండ్రి, దో ఐ ఆమ్ ద సన్ ఆఫ్ యువర్ ఫాదర్ బట్ యు ఆర్ నాట్ మై బ్రదర్. సో ఇద్దరికి తండ్రి ఒకలే. నా బ్రదర్ నువ్వు కాదు అంటే దాని మీనింగ్ ఏమిటంటే సిస్టర్ అవ్వాలి. ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సిన బొమ్మ ఏంటి? ఈ సిరీస్లో ఇక్కడ చూడొచ్చు, ఈ సిరీస్లో మొత్తం అన్ని కూడా డాట్స్ ఉన్నాయి.
వెళ్ళే కొంది మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక యారోస్ కూడా వస్తున్నాయి, ఈ డాట్స్తో పాటు యారోస్ వస్తున్నాయి. నేను మీకోసం జూమ్ చేస్తున్నాను, ఒక్కసారి అందులో కూడా జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమొస్తుందో గమనించాలి. చూడండి ఇక్కడ మొత్తం అన్ని కూడా డాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ ఒక డాట్ వెళ్ళిపోయింది, ఒక డాట్ వెళ్ళిపోయి ఇక్కడ ఒక యారో వచ్చింది, అవునా కదా. నెక్స్ట్ ఏమైందంటే రెండు డాట్, ఇగో ఇక్కడ డాట్ వెళ్ళిపోయి యారో వచ్చింది, ఇక్కడ 2 డాట్స్ వెళ్ళిపోయాయి, 2 యారోస్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ 3 డాట్స్ వెళ్ళిపోయాయి, 3 యారోస్ వచ్చాయి. మన నెక్స్ట్ ఏం అవ్వాలంటే 4 డాట్స్ వెళ్ళిపోయి 4 యారోస్ రావాలి. 4 డాట్స్ వెళ్ళిపోయి 4 యారోస్ రావాలన్నప్పుడు మీరు గమనిస్తే కనుక ఇది ఎలా పోతుందంటే ఈ లెవెల్లో పోతుంది. ఫస్ట్ ఇక్కడ పోయింది, తర్వాత ఈ పైన పోయింది, తర్వాత ఇక్కడ పోయింది. ఇప్పుడు ఏమోనంటే ఇక్కడ పోవాలి అంటే ఇగో ఇలా ఈ 4 ఖాళీగా ఉండాలి, ఈ 4 ఖాళీగా ఉండి ఇప్పుడు నాకు 4 యారోస్ రావాలి, 4 ఖాళీగా ఉండి 4 యారోస్ కావాలి. ఇలాంటిది ఆప్షన్ 3. ఎస్, ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్, అందరూ కూడా ట్రై చేయాలి. ఆన్సర్ ఏమొస్తుందో గమనించాలి. 14 అనే నెంబర్ నుంచి 30 వచ్చింది, 9 అనే నెంబర్ నుంచి 20 వచ్చింది, మరి 4 అనే నెంబర్కి ఏమొచ్చుద్ది అని క్వశ్చన్ అడుగుతారు. ఒక్కసారి అందరూ కూడా ఆలోచించండి, లాజిక్ ఏమిటంటే ట్రై చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి ఎగ్జామినేషన్లో. మీరు గమనిస్తే రైల్వే ఎగ్జామినేషన్స్లో చాలా క్వశ్చన్లు వస్తుంటాయి ఇలాంటివి. ఒక్కసారి గమనించండి లాజిక్ ఏమై ఉంటుంది. 14 నుంచి 30 వచ్చింది, 9 నుంచి 20 వచ్చింది, 4 నుంచి ఏమొస్తుంది. ఇక్కడ లాజిక్ ఏమిటి అంటే 14 ఇంటూ 2 చేసామనుకో 28, 28 ప్లస్ 2 చేస్తే అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 30 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 ఇంటూ 2 చేస్తే 18, 18 ప్లస్ 2 చేసామనుకోండి అప్పుడు మనకి 20 వస్తుంది. సేమ్ టు సేమ్ అలానే 4 ఇంటూ 2 ప్లస్ 2 చేసామనుకోండి అప్పుడు మనకి ఏమొస్తుంది 10, అవునా కదా. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమిటంటే 10. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డైస్కి సంబంధించిన క్వశ్చన్. జాగ్రత్తగా అందులో కూడా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో గమనించాలి. డైస్కి సంబంధించి ఇక్కడ మనకి 2 డైస్ ఉన్నాయి. ఈ 2 వ్యూస్ని జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమిటో గమనించాలి. ఎస్, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయాలి ఆన్సర్ ఏమొస్తుంది అనేది. చాలామందికి ఆల్రెడీ డైస్కి సంబంధించిన క్వశ్చన్స్ని కళ్ళతో చూసి ఆన్సర్ ఎలా పెట్టాలని చాలామంది తెలుసు. అది ఆల్రెడీ మన క్లాసెస్ని మీరు ఫాలో అవుతున్నట్లయితే కనుక మీకు ఆల్రెడీ ఈ పాటికి అవి కళ్ళతో చూసి ఆన్సర్ ఎలా పెట్టాలన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ మీరు ఫాలో అవ్వకపోతే కనుక ఫస్ట్ జాగ్రత్తగా వినాలి. ఆటోమేటిక్గా ఇలాంటి క్వశ్చన్స్ కళ్ళతో చూసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టవచ్చు. ఇలా క్వశ్చన్లో జాగ్రత్తగా గమనించండి. ఆపోజిట్ టు సి, సికి ఆపోజిట్ ఏమిటి అంటున్నారు. సికి ఆపోజిట్ ఏమిటి జాగ్రత్తగా గమనించాలి. సికి ఆపోజిట్ ఏమిటి మీరు గమనించండి. సి ఇక్కడ ఉంది, సి, అవునా కదా. సితో పాటు ఉన్న కాంబినేషన్ అంటే విఆర్ కాంబినేషన్ ఉంది. విఆర్ ఇలాంటి విఆర్ ఎక్కడైనా ఉందా? లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా గమనించండి. ఈ రెండింటిలో కామన్ ఉన్నది ఏమిటి? ఈ రెండింటిలో కామన్ ఉన్నది ఏమిటంటే ఆర్, అవునా కదా. ఈ రెండింటిలో కామన్గా ఆర్ ఉంది. ఆర్కి ఇమీడియట్ క్లాక్ వైజ్ తక్షణం సవిదిస్లో ఆర్కి ఇమీడియట్ క్లాక్ వైజ్ సి ఉంది. ఆర్కి ఇమీడియట్ క్లాక్ వైజ్ ఎవరున్నారు? సి ఉన్నారు. మరి ఆర్కి ఇమీడియట్ క్లాక్ వైజ్ ఎవరున్నారు? ఇక్కడ ఎక్స్ ఉన్నారు. అంటే సికి ఆపోజిట్ ఏమిటి అంటే ఎక్స్. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ అదే చేయాలి, ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ అదే చేయాలి. అదే లాజిక్. ఆర్కి ఇమీడియట్ క్లాక్ వైజ్ ఎవరున్నారంటే సి ఉన్నారు. మరి మనకు కావాల్సింది సికి ఆపోజిట్ ఎవరు కాబట్టి ఆర్కి ఇమీడియట్ క్లాక్ వైజ్ తక్షణం సవిదిస్లో ఎవరున్నారంటే ఎక్స్ ఉన్నారు. సో సికి ఆపోజిట్ ఎవరు అంటే ఎక్స్. జాగ్రత్తగా గమనించండి. ఇది కూడా ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఇది 3, 9, 27, 4, 16, 64. అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంది, అదేమిటో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎస్, అందరూ కూడా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో గమనించాలి. 3 ఇంటూ 9 చేస్తే 27, 4 ఇంటూ 16 చేస్తే 64, 6 ఇంటూ 36 చేస్తే 84 రాదు, 5 ఇంటూ 25 చేస్తే 120 కాదు, 9 ఇంటూ 81 చేస్తే 731 కాదు, 7 ఇంటూ 49 చేస్తే 343 సరిపోయింది. ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ 4. ఓకేనా. ఎస్, ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది ఏమిటి అంటే ఫిగర్ కంప్లీషన్ అనమాట. ఫిగర్ కంప్లీషన్, ఓకేనా. ఇది ఒక కంప్లీట్ బొమ్మ. ఈ బొమ్మలో నుంచి ఏమైందంటే ఈ ప్లేస్లో బొమ్మని మిస్ అవ్వడం జరిగింది. ఈ ప్లేస్లో ఉన్న బొమ్మ మిస్ అయింది. అది ఏమిటి అని అడుగుతారు అనమాట. ఈ మిస్ అయిన బొమ్మ ఏది అని అడుగుతారు. ఎస్, ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. ఈ మిస్ అయిన బొమ్మ ఏదైతే బొమ్మ ఇక్కడి నుంచి తప్పుకుందో ఆ మిస్ అయిన బొమ్మ ఏమిటి అనేది మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకేనా. ఆ మిస్ అయిన బొమ్మ ఏమిటి? ఫిగర్ కంప్లీషన్ అనమాట. జాగ్రత్తగా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. మీరు గమనించండి, ఈ ప్లేస్లో కరెక్ట్గా ఫిట్ అవ్వడం అంటే ఇలా ఉండాలి, నెక్స్ట్ ఇలా ఉండాలి, అవునా కదా. దీంతో పాటు పైన ఇలా మనకి డిజైన్ రావాల్సిన అవసరం ఉంది, అవునా కదా. మరి చూడండి ఒకసారి అలా ఎక్కడుందో, ఒక్కసారి అలా ఎక్కడుంది అనేది మీరు అందరూ కూడా గమనించాలి. ఇక్కడ చూస్తే ఎన్ని ఉన్నాయి చెప్పండి. 1, 2, 3, 4, 5 ఉన్నాయి. మరి ఇక్కడ 1, 2, 3, 4, 5 రావాలి కదా. 5 రావాలి. పైన జస్ట్ ఈ లైన్స్ రావాలి, పైన లైన్స్ రావాలి. ఇగో పైన ఇక్కడ ఒకటే లైన్ ఉంది, రాంగ్ ఆన్సర్. ఇగో పైన 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3, 4, 5 సరిపోయింది. ఇగో పైన ఇక్కడ ఏంటి లైన్స్ పడి ఈ చుక్కలు వచ్చినాయి, ఇది రాంగ్ ఆన్సర్. పైన ఇక్కడ ఒకటే లైన్ ఉంది, రాంగ్ ఆన్సర్. మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఎస్, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2. చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఫ్లేక్ ఈజ్ రిటన్ యాజ్
and 2, 3, 4, 8 and lakes is written as 2, 3 @84. How will S be written in that language? S ఏమని కోడ్ రాస్తారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ LAKE ఉంది, ఇక్కడ LAKE ఉంది, అవునా కదా? ఇక్కడ కొత్తగా మనకి ఎస్ వచ్చింది, కొత్తగా ఎస్ వచ్చింది, అవునా కదా? అందుకనే ఈ కోడింగ్లో మనం చూసినప్పుడు కామన్గా ఉన్నది కాకోకుండా ఏదైతే మనకి డిఫరెంట్గా ఉంటుందో, కామన్గా ఉన్నది కాకుండా డిఫరెంట్గా ఉంటుందో అదే ఎస్ యొక్క కోడ్ అవుద్ది. అర్థమైందా? అది ఎస్ యొక్క కోడ్ అవుద్ది. మీరు చూడండి, ఇందులో చూస్తే కనుక 2 కామన్గా ఉంది, 3 కామన్గా ఉంది, 8 కామన్గా ఉంది, 4 కామన్గా ఉంది. మరి ఏది కామన్గా లేదు అంటే @ కామన్గా లేదు. సో అందుకే ఆన్సర్ ఏమవుతుందంటే @ ఎస్, @ ఇస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇది స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ సంబంధించింది. స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ గమనించాలి. రైల్వే ఎగ్జామినేషన్ రాసినప్పుడు మీకు కన్క్లూజన్ నుంచి, కోర్స్ ఆఫ్ యాక్షన్ నుంచి, ఎజంప్షన్ నుంచి క్వశ్చన్స్ వస్తుండే అనమాట. ఒకసారి చూడండి. ఏ యూనివర్సిటీ లైబ్రేరియన్ రిపోర్టెడ్ ఇంక్రీజ్ కేస్ ఆఫ్ థెఫ్ట్ ఆఫ్ బుక్స్ ఫ్రమ్ ద లైబ్రరీ. ప్రకటన ఏమిటంటే ఒక విశ్వవిద్యాలయం లైబ్రరీ నుండి పుస్తకాలు దొంగిలించబడిన కేసులు పెరుగుతున్నాయి అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? దానికి కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే కార్యాచరణ ఎలా ఉండాలి? ఇప్పుడు కార్యాచరణ ఎలా ఉండాలంటే అక్కడ ఉన్న సంఘటనని తగ్గించడానికైనా ప్రయత్నించాలి, లేదా పూర్తిగా తగ్గించాలి. అలాంటి వాటినే కార్యాచరణ అని పిలుస్తూ ఉంటాం. మొదటి కార్యాచరణ ఏంటంటే స్ట్రిక్ట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ షుడ్ బి పుట్ ఇన్ ప్లేస్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ సచ్ ఇన్సిడెంట్స్. ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన భద్రత ఏర్పాట్లు చేయాలి అంటున్నారు. ఎస్, నిజమే. ఎందుకంటే ఆ బుక్స్ అనేవి ఊరుకూరినే పోతున్నాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుని స్ట్రిక్ట్గా చేయాలి అంటున్నారు. ఎస్, కరెక్టే. నెక్స్ట్ వన్, all the students in the university should be made to pay a hefty fine in order to replace the lost books. పోగొట్టిన పుస్తకాలను భర్తీ చేయడం కోసం విశ్వవిద్యాలయంలోని విద్యార్థులందరినీ భారీ జరిమానా చెల్లించాలి అంటున్నారు. తప్పు. ఎందుకంటే అసలు ఎవరో కొంతమంది దొంగతనాలు చేస్తున్నారు, అవునా కదా? దాని గురించి మనం మొత్తం విద్యాలయంలో ఉన్న అంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులందరి చేత మనం భారీ జరిమానాలు తీసుకొని మనం అవన్నీ కూడా ఏవైతే పుస్తకాలు పోయాయో అవన్నీ కూడా భర్తీ చేయాలంటున్నారు. మరి అది కరెక్టా? కాదు కదా. ఎందుకంటే అసలు జరిగిన తప్పుకి పరిష్కారం తీసుకురావాలి, కానీ ఎవరైతే అసలు దానికి సంబంధం లేని విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఫైన్లు కలెక్ట్ చేయాలి, అదే తప్పు అవుద్ది, అవునే కదా? సో అందుకని ఇక్కడ ఓన్లీ వన్, ఒకటి మాత్రమే దానికి ప్రాపర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అవుద్ది. ఓన్లీ వన్. ఎస్. ఏ ఫోన్ వాజ్ రిసీవ్డ్ అట్ ఏ డిస్ట్రిక్ట్ కంట్రోల్ ఆఫీస్ ఫ్రమ్ an anonymous person that there was a deadly bomb in the secretariat. సచివాలయంలో బాంబ్ ఉందని ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి జిల్లా కంట్రోల్కు కార్యాలయానికి ఫోన్ వచ్చింది. అంటే ఎవరో ఒక అన్నోన్ కాల్ వచ్చిందనమాట. ఏమని అన్నోన్ కాల్ ఏమని వచ్చిందంటే మనకి బాంబ్ ఉంది సెక్రటరియేట్లో, అర్థమైందా? బాంబ్ ఉంది అని ఒక అన్నోన్ కాల్ వచ్చింది. ఇప్పుడు ఈ బాంబ్ ఉంది అని కాల్ వచ్చినప్పుడు మనం ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే కార్యాచరణ ఎలా ఉండాలంటే అక్కడున్న సమస్యని పరిష్కరించాలి, లేదా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. దాన్నే మనం కోర్స్ ఆఫ్ యాక్షన్ కార్యాచరణ అంటాం. మొదటిది, బాంబ్ డెఫ్యూజింగ్ స్క్వాడ్ షుడ్ బి సెంట్ ఇమీడియట్లీ. ఆ ప్రదేశానికి వెంటనే బాంబ్ డెఫ్యూజింగ్ స్క్వాడ్ని పంపించాలి అన్నారు. ఎస్, నిజమే. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ బాంబ్ ఉంది అనే సమాచారం వచ్చిందో తక్షణమే చేయాల్సిన పని ఏమిటంటే అక్కడికి బాంబ్ డెఫ్యూజింగ్ స్క్వాడ్ని పంపించాలి. అది తక్షణమే చేయాల్సింది. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటారంటే ద అథారిటీ షుడ్ నాట్ గివ్ ఎనీ హీడ్ టు దిస్ టైప్ ఆఫ్ హోయాక్స్. ఈ రకమైన నకిలీ ప్రచారాలను ప్రభుత్వం పట్టించుకోకూడదు అంటున్నారు. అంటే ఇలాంటి సరదాగా ఆకతాయిలు చేసే ఫోన్లు ఏవైతే ఉంటాయో అలాంటివి పట్టించుకోకూడదు అంటున్నారు. కానీ నిజంగా అది ఆకతాయిలు చేసిందా లేకపోతే అది నిజమేనా అనే సంగతి మనకు తెలియదు కదా. మరి తెలియనప్పుడు మనం ఎలా చెప్తామో అది ఆకతాయిలు చేశారని చెప్పని. అందుకనే ఇది కార్యాచరణ అవ్వదు. ఎందుకంటే కార్యాచరణ అనేది అక్కడున్న సమస్యని పరిష్కరించాలి, లేదా పరిష్కరించడానికి ప్రయత్నించాలి. కానీ ఇక్కడ ఏమంటారంటే ఎలాంటి ఆకతాయిలు చేసే ఫోన్ కాల్స్ని పట్టించుకోకూడదు అంటున్నారు. కానీ అది మన సమస్యని పరిష్కరించట్లేదు, పరిష్కరించడానికి ప్రయత్నం కూడా చేయట్లేదు. అందుకని రెండోది కోర్స్ ఆఫ్ యాక్షన్ కాదు, ఓన్లీ మొదటిది మాత్రమే కోర్స్ ఆఫ్ యాక్షన్. ఓన్లీ వన్ ఫాలోస్. ఎస్, ఓన్లీ వన్ ఫాలోస్ ఇస్ రైట్ ఆన్సర్. ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించాలి. మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించింది. ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ అయ్యాయి, ఇంటూ డివిజన్ ఇంటర్చేంజ్ అయ్యాయి. చూడండి, ఇంటూ ప్లేస్లోనేమో డివిజన్ రావాలి, డివిజన్ ప్లేస్లోనేమో ఇంటూ రావాలి, ప్లస్ ప్లేస్లో మైనస్ రావాలి, మైనస్ ప్లేస్లో ప్లస్ రావాలి. ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే ఆన్సర్ ఏమవుద్ది అంటున్నారు. మనం బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్మాస్ రూల్ ఫాలో అయినప్పుడు ఫస్ట్ డివిజన్ చేయాలి. 6408
అనేది 8లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 8 8 64 అంటే ఇది ఎన్నిసార్లు పోయిందంటే 801 టైమ్స్ పోయింది, అవునా కదా. 801 మైనస్ 27 ప్లస్ 15 ఇంటూ 10 చేస్తే 150, అవునా కదా. ఇప్పుడు 150లోంచి 27 తీసామనుకోండి, 150లోంచి 27 తీస్తే ఎంత అంటే 123. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 924 అవుద్ది. 924 ఆప్షన్ 2 ఆన్సర్ అవుద్ది. 924. ఇది చూడండి, స్టేట్మెంట్ కన్క్లూజన్. జేడ్ ప్లాంట్ హ్యావ్ థిక్ లీవ్స్ అండ్ ఇట్ రిక్వైర్స్ లిటిల్ వాటర్. జేడ్ మొక్క మందపాటి ఆకులను కలిగి ఉంటుంది మరియు దానికి తక్కువ నీరు అవసరం. ఇది ఒక స్టేట్మెంట్ అనమాట, ఒక ప్రకటన. దాని నుంచి మనం ఏమని కన్క్లూజన్ ఇవ్వచ్చు, తీర్మానం ఏమని ఇవ్వచ్చు ఒకసారి చూడండి. ఆల్ ప్లాంట్ విత్ థిక్ లీవ్స్ రిక్వైర్ లిటిల్ వాటర్. మందపాటి ఆకులున్న అన్ని మొక్కలు తక్కువ నీరు అవసరం అంటారు. అలా ఎలా చెప్తాము, అలా చెప్పగలమా? జేడ్ ప్లాంట్కి ఆకులు మందంగా ఉంటాయి, దానికి తక్కువ నీరు అవసరం అని చెప్పారు. అంతేగాని మందమైన ఆకులను అన్నింటికి కూడా తక్కువ నీరు అవసరం అవుతుందని మనం ఎలా చెప్తాము, చెప్పలేం కదా. అంటే మొదటిది తీర్మానం కాదు. నెక్స్ట్ థింగ్, జేడ్ ప్లాంట్ మే బీ గ్రోన్ ఇన్ ప్లేసెస్ వేర్ వాటర్ ఈజ్ నాట్ ఇన్ అబండెన్స్. నీరు సమృద్ధిగా లేని ప్రదేశాల్లో జేడ్ మొక్కలు పెంచవచ్చు. ఎస్, ఎందుకంటే జేడ్ మొక్కలు తక్కువ నీరు అవసరం అవుతాయి అని ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి దాని మీద మనం ఏమని చెప్పొచ్చు అంటే జేడ్ మొక్కల్ని నీరు సమృద్ధిగా లేని ప్రదేశాల్లో కూడా పెంచవచ్చు అని చెప్పొచ్చు, అవునా కదా. సో అందుకనే సెకండ్ది మాత్రమే కన్క్లూజన్ అవుద్ది, సెకండ్ది మాత్రమే. ఓన్లీ టూ ఫాలోస్. సెకండ్ది మాత్రమే కన్క్లూజన్, ఓన్లీ 2 ఫాలోస్ ఇస్ రెడ్ ఆన్సర్. ఇది కూడా స్టేట్మెంట్ కన్క్లూజనే. టు కల్టివేట్ ఇంట్రెస్ట్ ఇన్ రీడింగ్ ద స్కూల్ హ్యాస్ మేడ్ ఇట్ కంపల్సరీ ఫ్రమ్ జూన్ దిస్ ఇయర్ ఫర్ ఈచ్ స్టూడెంట్ టు రీడ్ 2 books per week అండ్ సబ్మిట్ ఏ వీక్లీ రిపోర్ట్ ఆన్ ద బుక్స్. పుస్తకాలు చదవడంపై ఆసక్తి పెంపొందించడానికి ప్రతి విద్యార్థి వారానికి 2 పుస్తకాలు చదవడం మరియు పుస్తకాలపై వారం వారి నివేదిక సమర్పించడం పాఠశాల ఈ సంవత్సరం జూన్ నుండి తప్పనిసరి చేసింది. సో దీని నుంచి మనం ఏమని తీర్మానం ఇవ్వచ్చు, కన్క్లూజన్ ఏమని చెప్పొచ్చు. అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కన్క్లూజన్ ఏమని చెప్పొచ్చు. ఫస్ట్ కన్క్లూజన్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఇన్ రీడింగ్ కెన్ బీ క్రియేటెడ్ బై ఫోర్స్. పుస్తకాలు చదవడంపై ఆసక్తి బలవంతంగా సృష్టించవచ్చు అంటున్నారు. అలా ఎలా చెప్తాం మనం? ఏది ఇంట్రెస్ట్ అనేది బలవంతంగా క్రియేట్ చేస్తామా? చేయలేం కదా. నువ్వు ఇది చెయ్యి అని చెప్పి ఇంట్రెస్ట్ అంటే లేని ఇంట్రెస్ట్ని మనం బలవంతంగా క్రియేట్ చేస్తామా? మనం ఎంత బలవంతం చేసినప్పటికీ కూడా అది ఇంట్రెస్ట్ వస్తుంది అని అనుకుంటే అది పిచ్చితనం. ఆ వ్యక్తికి, ఆ విద్యార్థికి నేను చెయ్యాలి, నేను చదువుకోవాలి, నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళు నేర్చుకుంటారు. అంతేగా మనం కూర్చోబెట్టేసి చెయ్యి ఇంట్రెస్ట్ తెచ్చుకో అంటే ఇంట్రెస్ట్ వచ్చుద్దా? ఎందుకు వచ్చింది ఇంట్రెస్ట్? రాదు. ఇప్పుడు చూడండి నెక్స్ట్, సమ్ స్టూడెంట్స్ విల్ ఎవెన్చువల్లీ డెవలప్ ఇంట్రెస్ట్ ఇన్ రీడింగ్. కొంతమంది విద్యార్థులు చివరికి చదవడానికి ఆసక్తి పెంచుకుంటారు. ఎస్, నిజమే. ఎప్పుడైతే దీన్ని కంపల్సరీ చేసినప్పుడు ఏమవుద్దంటే కొంతమంది విద్యార్థులు దాన్ని ఒక అలవాటు కింద మార్చుకుని వాళ్ళు ఇంట్రెస్ట్ ఏర్పరచుకుంటారు అంటున్నారు. ఎస్, నిజమే. ఎందుకంటే అందరినీ బలవంతంగా మనం తీసుకువెళ్ళలేము. కానీ ఎప్పుడైతే దీన్ని కంపల్సరీ చేస్తున్నామో అప్పుడు ఏమవుద్దంటే ఖచ్చితంగా కొంతమంది విద్యార్థులు దాన్ని ఒక ఇంట్రెస్ట్ కింద, ఆసక్తి కింద మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఎస్ ఆర్ నో? సో అందుకని ఏమిటంటే ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది, 0 to 0 బ్యాచ్. ఈ బ్యాచ్లో మొత్తం అన్నీ కూడా నేనే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్పబోతాను అనమాట. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గురించి యూస్ఫుల్ అయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది అనమాట. అలానే రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మన దగ్గర కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు క్లాస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 minutes కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే రైల్వే ఎన్టీపీకి సంబంధించి స్పెషల్ బ్యాచ్ ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 minutes కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఎస్ఎస్ సంబంధించి CGL, CHSL, CPO, MTS, స్టెనోగ్రాఫర్, GD సంబంధించి కంప్లీట్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉందన్నమాట. క్లాస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే SBI PO క్లబ్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 minutes కూడా క్లాస్ సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళ కోసం స్పెషల్ కాంబో ప్యాక్ ఉంది. ఇందులో మీకు క్లాస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాస్, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే VRO సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. అర్థమెటిక్ రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ రీజనింగ్, అలానే GS పాయింట్ ఆఫ్ వ్యూలో సింగిల్ సబ్జెక్ట్ సంబంధించిన స్పెషల్ బ్యాచెస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. అలా అన్ని కోర్సెస్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 minutes కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి.